సాటర్డే స్పెషల్ మా ఇంట్లో ఏంటియో చెప్పండి. ఇది తెల్లంకాయ అని అనుకోకండి. సొరకాయలు ఆల్రెడీ ఇక్కడ పొట్టు తీసిన కదా, ఒకటి కనిపిస్తుందా? ఎందుకంటే ఈసారి చిన్న సొరకాయలు తెప్పించిన. ఎప్పుడైనా సొరకాయ తీసుకురావడం మా బావ పెద్ద పెద్ద సొరకాయలు తీసుకొస్తాడు. ఆ ఇంట్లో సాంబార్ చేసిన ఏది చేసిన సొరకాయ ముక్కలు నేను మా బావే తిని అయిపోచేయాలి. పిల్లలైతే తినరు. అందుకే ఈసారి చిన్న సొరకాయలు తెప్పించుకున్నాను అనమాట. అయితే ఇక్కడనేమో పప్పు కడిగి పెట్టుకున్నా. అయితే సొరకాయ పప్పు చేసినప్పుడు మీరు మరి సొరకాయ ముక్కలు పప్పులోనే కట్ చేసి ఇప్పుడు కడిగి పెట్టుకున్న పప్పులో వేసుకొని ఉడకబెట్టుకుంటారా? లేదంటే వట్టి పప్పు ఉడకబెట్టుకున్న తర్వాత సొరకాయలు తాలింపు చేసుకొని అవి మగ్గినాక ఈ ఉడికిన పప్పు రుబ్బుకొని చింతపులుసు వేసి అందులో తాలింపులో కలుపుకుంటారా? నాకు కామెంట్ చేయండి. అయితే చాలామంది ఈ సొరకాయలు కట్ చేసుకొని పప్పులో వేసి ఉడకబెడతారు కదా, పప్పు సరిగా ఉడకదు. కుక్కర్లో వేసినా కూడా కొంచెం టైం పడుతుంది. అందుకే టేస్ట్ కూడా అట్లా మంచిగా రాదు. మనం ఇవి మంచిగా మగ్గిన తర్వాత ఆయిల్లో ఈ పప్పుని అందులో కలుపుకుంటే బాగుంటుంది అనమాట. నేనైతే అట్లనే చేస్తా. ఓకే, మరి మీరు ఎట్లా చేస్తారో నాకు కామెంట్ చేయండి. బాయ్ మరి.